అసలు 16 రోజుల పండగంటే ఏంటి? అసలు ఎందుకు జరుపుకుంటారు? ప్రప్రథమంగా మన విశ్వభారత్ సేవా ట్రస్ట్ వారు చైర్మన్ శ్రీ బలివాడ రమేష్ గారు మహాశివరాత్రి సందర్భంగా మా రతన్ చంద్ర నగర్ లో షష్ఠి పూర్తి మహోత్సవాలు, కోటిలింగార్చన, దీపోత్సవాలు, రుద్రాభిషేకాలు మహా అద్భుతంగా జరిపించారు. అందులో 48 జంటలను షష్ఠి పూర్తులు చేసుకున్నాం. ఈ కార్యక్రమం అనంతరం 16 రోజుల పండగ సేమ్ ప్లేస్ లో అదే వేదిక దగ్గర రతన్ చంద్ర నగర్ లో ఈ రోజు జరిపించడం మా అందరికీ చాలా ముదాహం. 16 రోజుల పండగ పెళ్ళైన కొత్త దంపతులకి 16 రోజులు పెళ్ళైన తర్వాత 16 రోజుల్లో అటు ఇటు తిరగడం, కన్నవరింటికి అత్తవరింటికి తిరిగిన తర్వాత ఈ 16 రోజుల్లో 16వ రోజు పండుగ రోజున నల్లపూసలు ఆ తాలికి గుచ్చడం ఒక సాంప్రదాయం. అలాగే పేరెంటాలందరినీ పిలిచి వీళ్ళందరికీ ఈ కొత్త జంట నిండు నూరేళ్లు ఉండాలని ఆశీర్వదిస్తారు. మళ్ళీ పెళ్లి రోజు ఏదైతే తంతులు జరిగినాయో అలాంటివన్నీ దంపతుల చేత పూలబంతి ఆడించడం, ఉంగరాలు దీవించడం, చుట్లు పిల్లలు మళ్ళీ తొడగడం, దండలు వేసుకోవడం, ఇలాంటివి అంటే మన హిందూ సాంప్రదాయంలో 16 రోజుల పండుగ అనేది చాలా విశిష్టత ఉంది. అది ఇంట్లో చాలా మంది జరుపుకోలేని వాళ్ళు ఈ షష్ఠి పూర్తి దంపతుల్ని మళ్ళీ నవవధువులుగా భావించి ఈ విశ్వభారత్ సేవా ట్రస్ట్ వారు మా గరుడికి అటువంటి మహద్భాగ్యాన్ని ఇచ్చారు. ఈ రోజు 16 రోజుల పండుగ కనుల విందుగా జరిపించుకుంటున్నాం. మేమందరమే ధన్యులమే. పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో ఆ రోజు షష్ఠి పూర్తి కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తూ ఈ రోజు 16 రోజుల్లో ఉత్సవాన్ని కూడా జరిపించుకుంటున్నాం. అందుకు సరదా రమేష్ గారికి, విశ్వభారత్ సేవా ట్రస్ట్ కి, గరివుడి రీయూనియన్ ప్రధాన కార్యదర్శి జగన్నాథరాజు గారికి, నిర్వాహకులు రాంబట్ల సుబ్బారావు మాస్టర్ గారికి, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మా షష్ఠి పూర్తి దంపతుల అందరి తరపున, గరివుడి ప్రజలందరి తరపున నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్.